పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం, NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాం. పల్లె పండుగ విజయవంతం చేశాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శక్తి యాప్ సేవలను వినియోగించుకోండి. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ సహాయాన్ని పొందండి సూచించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. సొంత డివిజన్ ను అభివృద్ధి చేసుకోలేని గత మేయర్, అందుకే వైసీపీని ఓడించిన పబ్లిక్ ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు అభివృద్ధికి పెద్దపీట, నగరవాసులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పుడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామని పేర్కొన్నారు. ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 100 మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని చెప్పారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని పవన్ అన్నారు. గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయను నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవకుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు. మనకి 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్. ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను, మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను. మే లోపు అయిపోవాలి, ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్ లో 3 TMCల నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 TMC వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. మన అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి. మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికార యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. రైతున్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడు,
కానీ సరైన వనరులు లేకపోతే ప్రభుత్వం శాశ్వతం, రాజకీయాలు ఎన్నికలకే పరిమితమని ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలని మంత్రి నారా లోకేష్ హితవు పలికారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగించడం సంప్రదాయమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గతంలో జగన్ విధ్వంసం పాలనతో బ్రేక్ చేశారని విమర్శించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలు చెల్లించారని మొండికేశారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారు, మరికొన్ని ధ్వంసం చేశారు. ఇలాంటి నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మేం అధికారంలోకి రాగానే జగన్ పెట్టిన బకాయిలు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశామని, విద్యార్థులు తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే బాధ్యతగా తీసుకున్నామని లోకేష్ తెలిపారు. మహిళలు, చిన్నారుల సంరక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ సేవలను రూపొందించిందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలు శక్తి యాప్ సేవలను సద్వినియోగం చేసుకుని సత్వరమే రక్షణ పొందారని చెప్పారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం శక్తి యాప్ కు సంబంధించిన రక్షణ దళాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ సేవలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. శక్తి బృందాల రూపకల్పన గురించి పేర్కొన్నారు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో శక్తి బృందాలు పనిచేస్తాయన్నారు. ఫోన్లలో శక్తి యాప్ పొందే విధానం గురించి చెప్పారు. సరాసరి ఈ యాప్ ద్వారా శక్తి బృందాలు పట్టణ ప్రాంతాల్లో 6 నుంచి 7 నిమిషాల సమయంలో, అదే గ్రామీణ ప్రాంతాల్లో 9 నిమిషాల సమయంలో బాధితుల వద్దకు చేరుకుని వారికి సహాయం అందించడానికి కృషి చేస్తారన్నారు. మహిళలు ఈ శక్తి యాప్ను తమ ఫోన్లలో నిక్లిప్తం చేసుకుని ఆపద సమయాల్లో పోలీసు వారి సహాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఏఆర్ఎస్పీ హే హనుమంతు, డీఎస్పీలు సుబ్బారావు, అబ్దుల్ అజీజ్, కె అరవింద్, జి భానోదయ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ, మహిళల భద్రతకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ ఎనీ అదర్ యాప్. దీంట్లో 5 times షేకింగ్ కానీ లేకపోతే SOS బటన్ నొక్కామంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి. సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి 6 సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక SI ప్లస్ 5 స్టాఫ్, అంటే దీంట్లో ఇతర మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో 2 టీం ఉంటాయి. టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ 8 టీంలు, శక్తి టీంలు ఉంటాయి. సో ఆల్రెడీ మనం మహిళల మీకోసం ప్రోగ్రాంలో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుతుంటారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము, ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు. డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ ఈవ్ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 1091, అదేవిధంగా 1098 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము. అది కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము. సో ఇది ఈ శక్తి టీం అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరపు నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ డిఎస్పీ గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు, సుబ్బారావు గారు. అది కాకుండా సిఐ కూడా ఉన్నారు, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు. అది కాకుండా టోటలీ 8 టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అన్నమాట. ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము. అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా మీకోసం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసాము. కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతాయి. ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజేషన్ చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని అవమానించిన కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ పాలక్ వర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజకు కాంగ్రెస్ నాయకులు విజ్ఞాపన పత్రం శనివారం అందజేశారు. అనంతరం పాలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియజేస్తుందని మండిపడ్డారు. లౌకిక విధానానికి మోడీ సర్కార్ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని మిగతా రాజకీయ పార్టీలు దోషిగా చిత్రీకరించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు, గడ్డం పాల్, విజయ్ కుమార్, బిల్లా సునీల్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. संसद में हमारे गृह मंत्री ने डॉक्टर BR आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान लिखा
और संविधान लिखने में उन्होंने हर जाति धर्म के लोगों का प्रतिनिधित्व करवाया, एवं महिलाओं का भी करवाया। और उस दौर में जब वो संविधान लिख रहे थे, तब जब वो महिलाओं के अधिकारों की बात कर रहे थे, तब एक विचारधारा थी जो उनका पुतला जला रही थी, और वो विचारधारा थी आरएसएस की। और आरएसएस की विचारधारा से उपज कर जो पार्टी आई है वो पार्टी है बीजेपी। और बीजेपी के गृह मंत्री पार्लियामेंट में टिप्पणी कर रहे हैं उनके खिलाफ और बहुत ही गलत बोले हैं। आज़ादी से लेकर अभी तक केंद्र में बहुत सारी पार्टियों की सरकारें आई और गई, परंतु कोई भी पार्टी की प्रतिनिधि ने संसद के अंदर ऐसी ओछी हरकतें नहीं की है। परंतु ऐसी ओछी हरकत जो कर रहे हैं उसके पीछे का रहस्य क्या है, तो वो यह है कि वो जो पार्टी है वो पूरे देश को कमज़ोर करना चाहती है और देश की भागदौड़ 2-4 उद्योगपति के हाथ में सौंपना चाहती है। ये आप सभी जानते हैं, और इसीलिए वो संविधान को कमज़ोर करना चाह रहे हैं। पर कांग्रेस पार्टी संविधान को कमज़ोर होने नहीं देगी। हम पूरे देश में जय बापूजी, जय भीम, जय संविधान के माध्यम से ये हम लोग जनता के बीच में जाकर भी बात कर रहे हैं। और आज ही आपने देखा हम यहाँ कलेक्टर ऑफिस भी आए हैं और कलेक्टर के माध्यम से हम భారత పార్లమెంటు ఒక దేవాలయం లాంటిది. భారతీయుల యొక్క సమస్యల్ని చర్చించి సమాధానం పార్లమెంట్ ఇచ్చేటటువంటి ఒక దేవాలయం. దేవాలయం సాక్షిగా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి మాటలు. రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి ఎగతాళిగా అవహేళన చేసేటట్టు మాట్లాడేటటువంటి బ్రిటిష్ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగినటువంటి ఆ ఐడియాలజీ కలిగినటువంటి మతోన్మాదులు ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాపూజీ ఈ దేశం కోసం భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీ గారిని మహాత్ముడిగా పిలుచుకునేటటువంటి ఆయన్ని కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, బాపూజీ ఆలోచన విధానాన్ని కానీ, అంబేద్కర్ గారిని బలహీనపరచడానికి ఒప్పుకోమని చెప్పి ఇవాళ వర్మ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి వెంటనే ఇంటర్వెన్షన్ జరగాలి. ఇటువంటి సాంప్రదాయాలు భారతదేశానికి మంచిది కాదు. ఈ విధమైనటువంటి విధానం భారత ప్రజాస్వామ్యాన్ని, భారతీయులను విభజించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని చెప్పి కలెక్టరేట్లో ఇవాళ వీరి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన సొంత డివిజన్ కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎద్దేవా చేశారు. లోతట్టు సమస్యలతో ఈ ప్రాంతం మునిగిపోతున్నా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే ప్రజలు వైసీపీ పార్టీని ఓడించారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పదంలోకి దూసుకువెళ్తుందని చెప్పారు. నల్ల చెరువు 18, 19, 21 లైన్లలో 2,14,00,000 విలువైన అభివృద్ధి పనులకు ఇన్ఛార్జి మేయర్ సజ్జలాతో కలిసి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులను నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. గత వైసీపీ హయాంలో ఈ రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అధ్యక్షులు షేక్ రబ్బానీ, సయ్యద్ ఆదం షా, మహమ్మద్ రఫీ, తన్నీరు కృష్ణ, టెంట్ హౌస్ బాబు, రాళ్లబండి రామరాజు, రహీం, రమేష్, జనసేన పార్టీ నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్ల చెరువు 18, 19, 21వ లైన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ని వేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది. ఒక 1 మంత్లో కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. 1250 మీటర్ల పొడవున్న వర్క్స్, డ్రైన్స్ అండ్ రోడ్లు, అదేవిధంగా 2,14,00,000 విలువ చేసే ఈ వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే
ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశా అని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చెల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉంది. మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీపేటను సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా నైట్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. సో అన్ని విధాలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పీకలవాగు ఆక్రమణను తొలగిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. పీకలవాగు కట్టపై నివసిస్తున్న ప్రజలకు మంచి సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ఎలక్ట్రికల్ శాఖలో డబ్బులు లేని పరిస్థితి ఉందని, త్వరలోని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి గుంటూరు కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని నగర అభివృద్ధికి వినియోగించుకుంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టాము. ఇలాగ ఒక పీకలవాగు, చాలా డ్రైన్స్, ఆ లైన్ మొత్తం కూడా చాలా ఉన్నాయి, ఇళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నాయి. వాళ్ళందరికీ వాస్తవంగా మనకి లాస్ట్ టిట్కో ఇళ్ళు కానివ్వండి లేదంటే ఇంకే ఇళ్ళు లేని పక్షంలో వాళ్ళకి అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మెయిన్గా ఎజెండాగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆ ఇళ్ళు ఆ వాగులో పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఒక అగమ్య గోచరంగా మురికి నీటి పక్కన అక్కడ స్థానికంగా ఉంటున్నారు. వాళ్ళకి నచ్చజెప్పైనా సరే కొంచెం మంచిగా వాళ్ళు బ్రతికేలాగా మంచి ప్రమాణాలు ఉన్న ఇళ్లలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. బీఫామ్లు ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచేసి ఎప్పుడు అటు పడతారో ఎప్పుడు ఇటు ఉంటారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచే కంటే కూడా మంచి సౌకర్యాలతో ఉన్న ఒక ఇంటిని వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాము. ఏదేమైనప్పటికీ వాళ్ళకి కరెంటు కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు మాత్రం చేయాలని అనుకుంటున్నాం. ఈ డివిజన్లో కొత్తగా నూతనంగా రిజర్వాయర్ ఒకటి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో అవి కొద్దిగా నెమ్మదిగా జరుగుతుంది. అవునండి, యాక్చువల్గా ఇప్పటిదాకా కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. మరి రేపు ఏప్రిల్ 1 నుంచి స్థానిక సంస్థల నిధులు వాళ్లే ఖర్చు పెట్టుకునే విధంగా ఒక జీవో మనకి పాస్ అయ్యి ఉంది. మనకి మొన్న బడ్జెట్లో చెప్పారు. కాబట్టి కాంట్రాక్టర్లు అయినా కూడా పనులు చేయడానికి వచ్చిన వాళ్ళైనా కాస్త ఉత్సాహం చూపించడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. మీరు చెప్పిన సబ్స్టేషన్ గురించి ఆల్రెడీ మన పవర్ మినిస్టర్ గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. ఫాస్ట్గా కూడా వర్క్స్ ముందుకెళ్తాయి. గుంటూరు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజ్జలా తెలిపారు. ప్రజా సంక్షేమం, గుంటూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శనివారం స్థానిక 20వ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి సజ్జలా శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ మేయర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇటు సంక్షేమం కానీ ఇటు డెవలప్మెంట్ కానీ ముందుకు అడుగులు వేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లచెరువు లైన్స్ని విచ్చేయటం జరిగింది. ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ పడితే అక్కడ గుంటలుగా ఉండేవి. ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమం జరుగుతుంది మరియు డెవలప్మెంట్ జరుగుతుంది అనే దశలో ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, రోడ్ సమస్యలు ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు, మాధవి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, జీఎంసీ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో చేయడానికి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి ప్రభుత్వం దశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కూటమి నేతలు పీలా శ్రీనివాసరావు, వెలగపూడి గణబాబు, గంటి బాబీ మరికొంతమంది నేతలు శనివారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవలే వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 4 ఏళ్ల పాటు మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టకూడదన్న చట్టం అమల్లో ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అవిశ్వాసం పెట్టలేదు. మార్చి 18తో 4 ఏళ్లు కాలపరిమితి పూర్తవనున్న నేపథ్యంలో మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. చెప్పడం కాదు, అది దానికి ఒక సెక్షన్లు ఉన్నాయి, లా ఉంది. నోటీస్ ఇచ్చిన 14-15 రోజులు ఏదో టైం ఉంది.
ఆ టైం ప్రకారంగా వాళ్ళకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి అవిశ్వాస కార్యక్రమానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మొన్నటి వరకు కూడా ఒక్క పని కూడా చేసుకోలేపాం. మేమే అధికారం, స్థానిక అధికారం మాదే కదా. అందులో అధికారంలో తీర్మానం చేసుకుని పనులు మొదలుపెట్టే అవకాశం సర్పంచి ఆ బాడీకి ఉంటుంది. ఇక్కడ అంతే, కార్పొరేషన్కి బాడీ మాకు మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉండేది. ఏ పని చేయాలన్నా జరిగేది కాదు. కార్పొరేషన్ బాడీ మాతో సహకరిస్తే మేము చేసే పనులు ఈజీగా జరుగుతాయి కాబట్టి కార్పొరేషన్ మేము చేసుకోవాలని చెప్పి చేసుకున్నాం. 4 సంవత్సరాల్లో జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ, పక్షపాత వైఖరితో వెళ్ళిన విధానం కానీ, 98 కార్పొరేటర్లను ఒక విధంగా చూడకపోయిన విధానం మీద కానీ చాలా అన్యాయంగా వెళ్ళారు. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం, గతంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని సరిచేయటం కోసం మాత్రం ఒక యాంగిల్ అయితే, బాబ్జీ గారు చెప్పినట్టు అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 విషయాల మీద మాత్రమే మేము ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని గమనించమని మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామా చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మరియు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి ఆశయాల సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వైఎస్ రాజశేఖర్ ఎందుకు మద్దతు తెలపడం లేదు, స్పష్టత ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. మాదిగల సోదరుల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగల చేత ఎస్సీ వర్గీకరణపై విమర్శించే విధంగా మాట్లాడించడం సరికాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. వర్గీకరణకు వ్యతిరేకించిన వారిని పక్కన పెట్టుకుని సభలకు పంపుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ సోదరులు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. తండ్రి మీద మీకు గౌరవం ఉంటే మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్లీనరీ సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు? అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు. ఎందుకు వెనుకకు తగ్గావు? ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయ్యల గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరప్పమొయ్యల గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు, ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతి పత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు. కడప ఎంపీ హోదాలో మీరే కాదు, అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది. మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేము ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది. మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా. మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు? మా విషయంలో ఎందుకు మాట తప్పారు? మీరు మడమ తిప్పడం, మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులో ఒప్పుకోవని మాట్లాడారు నిండు శాసనసభలో. అది రాజ్యాంగబద్ధమని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు చెప్పేసింది. మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు. కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు.
బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు. కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి 6, 7, 8 తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సత్తెనపల్లి పట్టణంలో శనివారం జరిగిన హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పోస్టల్ శాఖ ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయన్నారు. పోస్టల్ శాఖలో పలు రకాల బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పార్సిల్ అంటే పోస్టాఫీస్ ఎందుకు గుర్తు రావడం లేదు అనేదే ఒకసారి అందరూ ఆలోచించాలన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా పోస్టల్ శాఖకు ఒక ప్రత్యేక యాప్ ట్రాకింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వి ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా, లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ నిర్యాత్ కేంద్రాస్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం. అయితే ఓవరాల్గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి, పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చి నా దగ్గర చెప్తా ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాం. ఓవరాల్గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ని ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటే హిస్టారికల్గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తూ ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియాని కంప్లీట్గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదులు ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత. ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం 13,000 కోట్లు ఉంది. ఖర్చులు వచ్చేటప్పటికి 37-38 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం 25,000 కోట్ల రూపాయలు మైనస్లో ఉన్నాం. ఇందులో ఎక్కువ భాగం శాలరీస్ వీటన్నిటికీ వెళ్తా ఉన్నాయి. అంటే మనకు రకరకాలటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వైసీపీ నేతల భూ కబ్జాలు ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు. వినతులు స్వీకరించిన ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ సేల్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయన్నారు. అన్యాయంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని, బాధితులు వాపోయారని వివరించారు. గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కారం అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యంగా ప్రజావేదిక దగ్గరికి వచ్చే ఇబ్బందుల్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ల్యాండ్
సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. ఈ రోజున వచ్చిన వాళ్ళలో దాదాపుగా 70% ప్రజలందరూ కూడా ల్యాండ్ సమస్యలు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలకి ప్రతీక కనపడతాం. ఈ రోజున ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉన్నా కానీ అదేమీ అడగట్లేదు. ల్యాండ్ అందరూ కూడా కబ్జా చేసిన ల్యాండ్ గురించి ఈ రోజున వచ్చి వాళ్ళు మా ల్యాండ్ ఇవాళ 80% సమస్యలన్నీ కూడా ల్యాండ్ మీద వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం గత ప్రభుత్వం ఎంత దారుణమైన పనులు చేసిందనేది, ల్యాండ్ మాఫియా అనేది మేము మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ గవర్నమెంట్ ఏర్పడిందే ల్యాండ్లు కబ్జా చేయడానికి అనే విధంగా పరిపాలన సాగించినటువంటి గత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియాని ఎంత బలపరిచాడనేది కూడా ఈ సమస్యల ద్వారా మాకు తెలుస్తూ ఉంది. ఈ రోజున అనేక సమస్యల నుంచి వచ్చినటువంటి ఇమ్మీడియట్లీగా పరిష్కారం మేము చేస్తూ, అలానే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అప్పుడప్పుడే పరిష్కరిస్తూ, వాళ్ళ యొక్క ఏదైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా పరిష్కారం ఇక్కడ ప్రజావేదిక బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏ సమస్యకు వచ్చినా ఇమ్మీడియట్లీగా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేమే చేస్తూ ఉన్నాం. అక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని సమస్యలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ ల్యాండ్ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, కలెక్టర్ గారితో కూడా ఇమ్మీడియట్లీగా మాట్లాడి ఈ పరిష్కార మార్గం మరి ఎదుగుతుంది చూస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు వచ్చినటువంటి కష్టం మర్చిపోతూ ఉన్నారు. కమిటీ పరిష్కార మార్గం చూస్తున్నారు. కాబట్టి చక్కగా ఇక్కడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాం. పల్లె పండుగ విజయవంతం చేశాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శక్తి యాప్ సేవలను వినియోగించుకోండి. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ సహాయాన్ని పొందండి సూచించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. సొంత డివిజన్ను అభివృద్ధి చేసుకోలేని గత మేయర్, అందుకే వైసీపీని ఓడించిన పబ్లిక్ ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు అభివృద్ధికి పెద్దపీట, నగరవాసులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన స్పష్టం చేసిన ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.